నేను లగ్జరీగా బతకాలి, నా పిల్లలు లగ్జరీగా బతకాలి, వాళ్ళ పిల్లలు కూడా కూర్చొని తింటే తరగనంత సంపాదించాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒకరి గురించి చెప్తా. భారతదేశంలో 1 కాదు 2 కాదు ఏకంగా 1000 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఆయనకు. దాదాపు కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు సంవత్సరానికి టర్నోవర్ ఉంది ఆయనకు. అదంతా ఎవరి కోసం సంపాదిస్తున్నాడంటే ఆయన కొడుకు కోసం సంపాదిస్తున్నాడు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. హఠాత్తుగా ఒకరోజు యాక్సిడెంట్ జరిగి ఆ ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఇప్పుడు అదంతా ఎవరు తింటారు? పోనీ ఈయనైనా అలాగనే కంటిన్యూస్గా బతికుండి అదంతా అయిపోగొడతాడు, ఆస్తి అయిపోగొట్టలేడు. ఆయన కూడా ఏదో ఒక రోజు చనిపోతాడు. మనం ఇక్కడ గెస్ట్లలా వచ్చాము, ఈ భూమి మీదకి గెస్ట్లలా ఉందాం, కొన్ని రోజులు హ్యాపీగా ఉందాం, తర్వాత వెళ్ళిపోదాం అంతే. ఖచ్చితంగా ఎన్ని వేల కోట్లను సంపాది, ఎంత భూమి అయినా సంపాది, ఏదో ఒక రోజు నువ్వైతే చావాల్సిందే, నీ పిల్లలు కూడా చావాల్సిందే ఏదో ఒక రోజు ఖచ్చితంగా. ఇది మాత్రం ఇది ఇంత దానికోసం ఇది నాదే, అది నాదే, ఈ భూమి నాదే, ఆ గట్టు నాదే, ఈ గట్టు నాదే, ఆ మ్యార్జాల దగ్గర కొట్లాడాల్సిన అవసరం ఏముందన్నా? ఏం మిగులుతుంది దాంట్లో చెప్పు? ఆ మ్యార్జాలలో ఏం మిగులుతుంది? పోనీ చనిపోయిన తర్వాత అంత తీసుకుపోతావా నీ అంటే ఒక్క పావులో కూడా తీసుకుపోలేవు. చనిపోయిన తర్వాత నీ బట్టలు కూడా నీతో